నాకు భయం అవుతుంది వెళ్ళాలంటే. గురు ఇంకోటి నీకా? కొంచెం లేసింది నీకు. గండికోట వచ్చాం మేము ఇప్పుడే. సో ఇక్కడే అనమాట క్యాంపింగ్ అదంతా. సో టెంట్స్ అవన్నీ ఏమి వెళ్ళదు. నో సన్ రైజ్ గైస్. మళ్ళీ వద్దామా? ఇక్కడ చూసారా కృష్ణుడు ఉన్నాడు. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి గండికోట వ్లాగ్ 2 అనమాట. వ్లాగ్ 1 మీరు చూసారా? ఒకవేళ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఆ పార్ట్లో ఫస్ట్ క్యాంపింగ్, ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్, ఇంకా అక్కడ మసీద్, బిగ్ ట్యాంక్, పెన్నా రివర్ వ్యూ పాయింట్. సో ఇదే అనమాట పెన్నా రివర్ వ్యూ పాయింట్. దీనికి కంటిన్యూషన్ అంతా వ్లాగ్ 2లో పెట్టాను. సో ఇక్కడ నుంచి మీరు ఈ పెన్నా రివర్ వ్యూ పాయింట్ అండ్ ఇక్కడ మేము రాళ్ళన్నీ విసిరేసాము. అసలు ఏమైంది, అక్కడ వాటర్లో పడిందా లేదా, ఇంకా బోటింగ్, జిప్ లైన్. సో ఇవన్నీ ఈ పార్ట్ 2లో చూడబోతున్నారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. సో ఇక్కడ రాళ్ళు వేయడానికి మనం కింద నుంచే రాళ్ళు తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఇక్కడైతే దొరకవు. సో ఇంకా మేమైతే రాళ్ళు వేయడం స్టార్ట్ చేసాం. ఏమైందో చూడండి. ఇక్కడే ఉంది. వీడియోలో ఉంటారంటే ఉండండి. పడలే పడలే. అక్కడి వరకు వెళ్ళింది, ఇటు వచ్చేస్తుంది. సో చూసారు కదా ఏమైందో. మనం ఎంత ఫోర్స్ఫుల్గా రాయి విసిరినా కూడా అక్కడి వరకు వెళ్ళి పడినట్టే ఉంటుంది, కానీ సైడ్కి వచ్చేస్తుంది. నేను వేసింది అయితే కనీసం వాటర్ మీదకి కూడా వెళ్ళలేదు, అదైతే పక్కకే వచ్చేసింది ముందే. సో మేము అబ్జర్వ్ చేసింది అయితే రాళ్ళు ఎంత ఫోర్స్ఫుల్గా విసిరినా కూడా అవైతే వాటర్లో పడట్లేదు. యాక్చువల్లీ అవి పడతాయో లేదో మీకు ఎవరికైనా తెలిస్తే క్లియర్గా కమెంట్ చేయండి. అసలు ఏంటి దీనికి వెనుక రీజన్ ఏంటి అని చెప్పేసి. సో మాకైతే పడనట్టే కనిపించాయి అనమాట. సో వాటర్ మీదకి వెళ్తాయి కానీ పక్కకు వచ్చేస్తున్నట్టు కనిపించాయి. మీకు ఎవరికైనా తెలిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. మేబీ అక్కడున్న స్ట్రాంగ్ కరెంట్స్ వల్ల అలా అయి ఉండొచ్చు. సో మీకు ఎవరికైనా కరెక్ట్ రీజన్ తెలిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఈ రివర్లో మనం ఎంత ఫాస్ట్గా స్టోన్ వేసినా పడదనమాట, సైడ్కి వచ్చేస్తుంది. అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది వెంటనే. కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ గండికోటలో ఈ వ్యూ పాయింట్ దగ్గర మనకి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. మనమే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ స్లోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేసుకొని వచ్చేయడమే. సో ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం.
స్పైడర్ మ్యాన్ లా వస్తున్నారు. పెన్నా రివర్ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది. అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత మనము ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు లాస్ట్లో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇలా చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఆర్కిటెక్చర్ అదంతా. సో లోపల ఎంటర్ అవ్వగానే మనకి మొత్తం ఇలా ఉంటుంది. సో సైడ్ అంతా పిల్లర్స్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి టెంపుల్ అనమాట. సో వీటి ఆర్కిటెక్చర్, ఆ పిల్లర్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మహాదేవరాయ టెంపుల్. ఇది కృష్ణుడి టెంపుల్ అని చెప్పేసి చెప్తారు. సో ఇంకా దీని తర్వాత మనం రైలు ఒక్కటే ఉంది విజిట్ చేసేది. సో ఇది వచ్చేసి టెంపుల్. ఇక్కడ దేవుడు ఎవరు ఉండరు లోపల. ఇంతకు ముందు జరిగిన యుద్ధంలో వీటన్నిటిలో ఇక్కడ లోపల విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్తారు. సో ఇదే అనమాట టెంపుల్. ఒకసారి ఆర్కిటెక్చర్ అందరూ అయితే బాగుంటుంది ఇంకా పీస్ఫుల్గా. ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది. ఇంకొంచెం హంపిలాగే అనిపిస్తుంది మొత్తం. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా చూస్తే కొంచెం హంపీలాగా అనిపించింది అనమాట. ఆ మధ్యలో ఆ స్ట్రక్చర్ అదంతా. విగ్రహం అయితే లేదని చెప్తారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. చూడు సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్లాష్ అయి చూద్దాం లోపలికి. మొత్తం ఖాళీ ఉంది. ఎవరో లెటర్స్ అంతా రాసి పెట్టుకున్నారు లోపల, అందుకే అనుకుంటా ఒకేసారి. సో ఇది లోపల ఎలా ఉంది, మొత్తం ఖాళీ ఉంది, ఫుల్ స్మెల్. సో చూసారు కదా, లోపల అయితే ఏ స్టాచ్యూ లేదనమాట, ఏ దేవుడు స్టాచ్యూ అయితే లేదు. బయట ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కొంచెం చెప్పాను కదా హంపీలా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ లోపల చాలా స్మెల్ వచ్చేస్తుంది, ఎందుకంటే గబ్బిలాలు ఉండడం వల్ల. సో ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో ఇలాగే ఉందన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ క్లోజ్డ్ దాంట్లో మొత్తం స్మెల్ వచ్చేస్తుంది గబ్బిలాలు తిరగడం వల్ల.
చూసారు కదా, అది మహాదేవరాయ టెంపుల్ అనమాట. ఇంకా లాస్ట్ ఒకటే ఒక ప్లేస్ ఉంది, అదే జైలు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే జైలు ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నేనేమో దానికి చైన్ వేసి ఖైదీలు కట్టేస్తే బంధించడానికా? వద్దులే స్టంట్లు లేకు ఇంకా. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక పెద్ద గుండ్ర ఉంది కదా, యాక్చువల్లీ అదైతే చాలా అంటే చాలా బరువు ఉందన్నమాట. సో అందరం లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అస్సలు లెగవలేదు. సో యాక్చువల్లీ అది ఎందుకని మేము అనుకుంటున్నామంటే, ఖైదీలని బంధించడానికి చైన్తో కట్టేసి సో ఆ వెయిట్ ఏమైనా పెడతారేమో అని చెప్పేసి మేము అలా అనుకున్నాం. మీకు ఎవరికైనా తెలిస్తే డూ కమెంట్. సో లోపలైతే మొత్తం ఇలా ఉంది, మొత్తం ఎంటీగా ఉందన్నమాట, అంతా పాడైపోయి సో అలా ఉంది లోపలంతా. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఎక్కువ స్మెల్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, అటు ఇటు గబ్బిలాలు తిరుగుతున్నాయి. సో ఆ గబ్బిలాల వల్ల లోపల ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో లోపలైతే ఇలా ఉంది మొత్తం. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా అడ్వెంచర్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ అడ్వెంచర్స్ ఏమంత లేవు, ఓన్లీ జిప్ లైన్ మాత్రమే ఉంది. సో బోటింగ్ ఉండేదంట అంతకుముందు, సో ఇప్పుడు బోటింగ్ కూడా వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇంకా చాలా చాలా వేరే అడ్వెంచర్స్ ఉన్నాయి. సో అవన్నీ అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఏం లేవు, జిప్ లైన్ ఒక్కటే ఉంది. సో నాకు భయం అవుతుంది వెళ్ళాలని. గురు ఇంకోటి నీకా? ఇంకోటి 212 అంటే 212 అంటే అక్కడికి వెళ్ళి రావట్లేదు అండి. 212 కాదు, మీరు కాల్ మీరు ఓకేనా? చూడండి, పైన టచ్ చేయకండి ఈ రోప్ని, ఇక్కడ మాత్రం హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మీరు రెండు చేతులు వదిలేసినా ఏం కాదు, పైన మాత్రం అస్సలు టచ్ చేయండి. ఈ డివైస్ని కూడా అస్సలు టచ్ చేయండి. అది కూడా అవసరం లేదు, చెప్తాను. ఇన్ కేస్ మీరు రెండు చేతులు ఇట్లా వదిలేసినా ఏం కాదు, ఓకేనా? పైన మాత్రం టచ్ చేయండి. బుజ్జి వెనక్కి తిరుగు, ఇటు తిరుగు, కూర్చోండి. ఫార్వర్డ్ చేయండి, గాల్లో పెట్టేసింది రెండు కాళ్ళు, గాల్లో పెట్టేసింది రెండు కాళ్ళు. ఓకే, ఇప్పుడు రెండు చేతులు వదిలేయండి, వదిలేయండి, అంతే అంతే, వదిలేసి అటు తిరిగి వెనక్కి బ్రహ్మారెడ్డి ఉన్న వైపు తిరిగి. నేను జిప్ లైన్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో చేశాను, ఇది నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అయినా కూడా స్టార్టింగ్లో వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది కదా, సో కింద లోయ అదంతా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చేసినా ఫస్ట్ ఆ ఫియర్, కొంతవరకు ఆ ఫియర్ ఉంటుంది. సో తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది అనమాట. మీరు ఎప్పుడైనా జిప్ లైన్ ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి.
సో అక్కడ ఒక్క పర్సన్కి 600 ఛార్జ్ చేశారనమాట ఇలా 2 వే వెళ్ళి రావడానికి. సో మోస్ట్లీ ఎక్కడైనా అంతే ఉండొచ్చు కదా. సో నా జిప్లైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా అయిందనమాట. కొంచెం ఫియర్, కొంచెం ఎక్సైట్మెంట్తో అలా అయింది. బట్ ఏదైనా అడ్వెంచర్ చేసేటప్పుడు ఆ భయం ఉంటుంది, కానీ చేశాక ఆహా అని చెప్పి మంచి ఫీల్ వస్తుంది కదా. సో మీకు అలానే ఉంటుందా? నాకు ఆ ఫీల్ ఎక్కువ ఎప్పుడు వచ్చిందంటే, సో దీని తర్వాత మేము అహోబిలం వెళ్ళాం. అహోబిలంలో కొండ ఎక్కిన తర్వాత నాకు వచ్చిన ఫీల్ అయితే నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అసలు. సో నేను కొండ ఎక్కి దిగాను. అసలు నాకు గోడలెక్కి దూకడమే ఎప్పుడు అలవాట్లేదు అనమాట. సో అలాంటిది అంత పెద్ద కొండ ఎక్కి దిగడం, సో చాలా పెద్ద అడ్వెంచర్ ఇది. చాలా రిస్క్ చేసి వెళ్ళాం అక్కడికి. బట్ చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అయితే ఇంట్లో అయితే తిట్లు పడ్డాయి, అది వేరే విషయం అనమాట. సో ఆ వ్లాగ్ కూడా తొందరలోనే వస్తుంది, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది వచ్చేసి గండికోట ఎండ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం బోటింగ్ దగ్గర వెళ్తున్నాం. ఈ దారిలో మేమైతే ఒక ఇన్సిడెంట్ చూసాము. చిన్న పిల్లలు, లైక్ చాలా చిన్న పిల్లలు అనమాట, 3-4 స్కూటీ మీద వెళ్తూ వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది పాపం. సో ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి లేదా ఏ వెహికల్ అస్సలు ఇవ్వకూడదు. ఆ ఏజ్లో కొంచెం ఎగ్జైట్మెంట్ అది ఇది అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు నేర్చేసుకుంటారు. బట్ అయినా కూడా మనం అస్సలు ఇవ్వకూడదు వెహికల్స్, అవన్నీ ఇస్తే ఇలాగే అవుతుంది అనమాట. సో మనం అయితే ఇంకా బోటింగ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ స్పీడ్ బోట్ ఇంకా ఇంకొక బోట్ ఉందన్నమాట. అదైతే చాలా మంది పడతారు ఒకే దాంట్లో. స్పీడ్ బోట్లో వచ్చేసి ఒక 5-6 మెంబర్స్ అంతే. సో మేమైతే స్పీడ్ బోట్ తీసుకున్నాము. పర్సన్కి 200 ఛార్జ్ చేశారు. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 1000 అయింది. నెక్స్ట్ మనం బోటింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ మైలవరమే కదా, మైలవరం డ్యామ్ దగ్గర. సో ఒక్కసారి అది చూడండి ఎంత బాగుందో ప్లేస్ అంతా. సో ఇక్కడే అనమాట మన బోటింగ్. ఇప్పుడు నేను బోటింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే, ఫస్ట్ టైం ఇదే. చూద్దాం ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుందో. ఏంటి ఒక్క బోట్లో అంతమంది జనాలా? సో నేను బోటింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అక్కడే అనమాట బోటింగ్. చూపి. లెట్స్ గో. లైట్ గా వెళ్ళలేదు, ఇదేమో బస్సురా, ఇదేమో కార్ రా. వాటి రేట్ల ప్రకారం ఊగుతుంది.
ಅದದು అదే బాగుంది యాంగిల్ వాటర్ పడుతుంది ఇంకొంచెం స్పీడ్ అంటే బాగుంటుంది ఫోన్ జాగ్రత్త నాది ఒరిజినల్ విజిల్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా గండికోట వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఈ గండికోట పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వ్లాగ్స్ మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మోస్ట్ అడ్వెంచరస్ అహోబిలం వ్లాగ్ రాబోతుంది. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.